ఆ ఇల్లు చూశాను, విల్లాలా ఉంటుంది, బంగ్లాలా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. ఆ పైన ఇలా కబ్బోర్డ్ ఉంది, మొత్తం గాజులు గాజులు ఉన్నాయి. దాంట్లో చూశాను ఒక రెడ్ కుండీలో ఏదో మొత్తం దాచిపెట్టారు, అది చూశాను. అప్పటికే నేను ఆ ఇంట్లో మోర్ దెన్ 4 to 5 hours ఉన్నా నైట్లో. డేలో ఒక 2 hours ఉన్నాను, నైట్లో 4-5 hours నేను 2-3 times ఇలా తాపలు ఉంటాయి, అది నేను వితౌట్ లైట్తో కూడా ఎక్కి దిగాను. కానీ అది ఇప్పుడు చూసి దాన్ని టచ్ చేసి కిందికి వచ్చాను. ఏముంది అందులో? నేను ఓపెన్ చేయలేదు దాన్ని. మరి అదేంటి? కదిలిచ్చాను, కదిలిచ్చి పక్కన ఒక బొమ్మ, అంటే మామూలుగా శుద్ర పూజలు చేస్తే బొమ్మలు ఉంటాయి, చేతబడి బొమ్మలు అంటారు, అవన్నీ ఉన్నాయి. అది చూశాను. చూసిన తర్వాత మనకి దీంతో ఏం పని లేని ఆడబెట్టేసి, అంటే ప్రాపర్టీ ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీలో ఉన్నాయి తీసి డ్యామేజ్ చేస్తే, ఇన్ కేస్ వాళ్ళకు మా ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడని నా పైన ఏదైనా పిటిషన్ వేసానికి హక్కు ఉంటుంది కదా. సో అందుకని చేయను, ఆ పని చేయను, ఏవి టచ్ చేయను, ఏవి తీసుకురాను. ఒకవేళ నాకు ఏదైనా డౌట్ వస్తే అన్నీ విప్పుతాను, అన్నీ చూస్తాను, అన్నీ పెట్టేస్తాను. ఓకే, మరి ఏం జరిగింది? అది చూసి కిందికి వస్తున్నా అంతే, ఎవరో దొబ్బినట్టు అనిపించింది. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారు? ఒక్కనే ఉన్నా, కింద పడిపోయాను. పడిన 2-3 hours మెలకు వచ్చింది. ఆ వీడియో కూడా పెట్టలేదు. ఇప్పుడు నేనేమనుకోవాలి లాజికల్గా? అయితే నేను చీకట్లో తిరిగాను కదా, ఏం కాలేదు, దాన్ని పోయి టచ్ చేసి వచ్చినాక కింద పడిపోయాను కదా, అక్కడ ఏదో ఏం నాకు దొబ్బిందని నేను అనుకోవచ్చు. అవును, నాకైతే ఫీల్ అవ్వచ్చు.